నిజామాబాద్ రీజియన్ పరిధిలోని బస్సుల వివరాల కోసం ఎంక్వైరీ నంబర్లను సంప్రదించాలని ఆర్ఎం జోష్ను తెలిపారు. ఆర్బుల్ 7382843133, బోధన్ 9849500725, నిజామాబాద్ 9959226022, బాన్స్వాడ 949111105706, కామారెడ్డి 7382843747కు కాల్ చేయాలన్నారు. ప్రయాణికులు అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. బంగారం ధరలు ఇవాళ కూడా పెరిగాయి. హైదరాబాద్లో 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడిపై 280 పెరిగి చాలా రోజుల తర్వాత రూపాయలు 1,00,000 దాటి 1,16,80కు చేరింది. ఇక 22 క్యారెట్ల గోల్డ్ 10 గ్రాములకు 250 పెరిగి 93,200 వద్ద కొనసాగుతుంది. అటు కేజీ వెండిపై రూపాయలు 100 పెరిగి తొలిసారి రూపాయలు 1,20,100కు చేరింది. మాజీ సీఎం కేసీఆర్ వైద్య పరీక్షల నిమిత్తం ఇవాళ మరోసారి ఏఐజీ ఆసుపత్రికి వెళ్లారు. కొన్ని రోజులుగా గ్యాస్ట్రిక్ సమస్య, జలుబుతో బాధపడుతున్న ఆయన నిన్న కొన్ని టెస్టులు చేయించుకున్నారు. ఇవాళ మరిన్ని పరీక్షల కోసం ఆసుపత్రికి వెళ్లారు. ఆయన వెంట కేటీఆర్, హరీష్ రావు ఉన్నారు. సీట్ యూజీ 2025 ఫైనల్ కి విడుదలైంది. కీ రిలీజ్ చేయడంతో నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఏ క్షణమైన ఫలితాలు ప్రకటించే అవకాశం ఉంది. మే 4న జరిగిన నీట్ యూజీ పరీక్షకు దాదాపు 21 లక్షల మంది హాజరయ్యారు. నిజామాబాద్లోని బైపాస్ రోడ్లో నేషనల్ మార్ట్ వెనుకాల నూతనంగా ఏర్పాటు చేసిన శ్రీ చైతన్య పాఠశాలకు విద్యాశాఖ నుంచి ఎటువంటి అనుమతులు లేవని రూరల్ మండల ఎంఈఓ సేవల తెలిపారు. తల్లిదండ్రులు తమ చిన్నారులను ఈ పాఠశాలలో చేర్పించకూడదని సూచించారు. పీజీ కోర్సుల ప్రవేశాలకు నిర్వహించే సిపి గెట్ 2025 నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నెల 18 నుంచి జూలై 17 వరకు రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. ఆలస్య రుసుముతో జూలై 28 వరకు దరఖాస్తుకు అవకాశం ఉంది. ఆగస్టు మొదటి వారంలో ఎగ్జామ్ నిర్వహిస్తారు. రాష్ట్రంలోని అన్ని యూనివర్సిటీ పరిధిలో 46,742 సీట్లు ఉన్నాయి. నేడు నిర్వహించిన జాతీయ లోక్ అదాలత్కు విశేష స్పందన లభించింది. నిజామాబాద్ జిల్లాలో పెద్ద ఎత్తున కక్షిదారులు తమ కేసులను పరిష్కరించుకున్నారని నిజామాబాద్ డిఎల్ఎస్ ఏ చైర్పర్సన్ జడ్జి భరతలక్ష్మి తెలిపారు. 2 ఏళ్లకు ఒకసారి జరిగే ఆర్యవైశ్య పట్టణ సంఘం అధ్యక్ష పదవికి ధన్పాల్ శ్రీనివాస్ గుప్తా ప్యానెల్ ఈరోజు 6 అనుబంధ సంఘాలతో కిసాన్ గంజ్లోని ఆర్యవైశ్య పట్టణ సంఘంలో నామినేషన్ దాఖలు చేశారు. ఈ సందర్భంగా ధన్పాల్ శ్రీనివాస్ మాట్లాడుతూ ఆర్యవైశ్య పట్టణ సంఘం ఓటర్లు ఎన్నికల్లో స్వచ్ఛందంగా పాల్గొనాలని పిలుపునిచ్చారు.